లే అంటే నవ్వు మంచిదే ఆరోగ్యానికి. ప్రతి నవ్వేవాడిని మనం ప్రోత్సహించాలి. అది చాలా ఆరోగ్యానికి మంచిది. అది చాలా ముఖ్యంగా మన తిరుపతి ప్లీజ్ బ్రేక్ చేయరా. ముఖ్యంగా మనము దేశ రాజకీయాలు గమనిస్తున్నాము. దేశ ప్రజలు గమనిస్తున్నారు, మీడియా కూడా గమనిస్తుంది. దేశంలో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అంటే వారి తాతలు వారి ముత్తాతల నుంచి మనం చూసుకున్నట్టయితే దేశ ఈ 75 ఏళ్ళ సుదీర్ఘమైన స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి కూడా సుదీర్ఘమైన ఈ యొక్క 75-76 సంవత్సరాల ఈ ప్రయాణంలో విలువలతో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే చెప్పుకోవాల్సిన పార్టీ అది. ఎవరైనా మనం ఎవరైనా ఒప్పుకుంటారు కూడా. విలువలతో ఒక ప్రజా పరిపాలన, ప్రజలను పరిపాలించి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు మనం ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాము. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల కష్టాలను తీరుస్తాము, ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము అని ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఎజెండా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత చూడండి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక ఇది ఒకసారి తెలంగాణ మన గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా యావత్ సమాజంలో 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు, దేశ ప్రజలు గమనించాల్సిన అవసరము ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు వారు లక్షల ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు. వాళ్ళ ఉండే ఇల్లు కాడికి ఇచ్చేసారు. ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఉండడానికి ఇల్లు కూడా లేవు వాళ్ళకు. ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు, రాజపుట్టుక వాళ్ళది, పెద్ద పెద్ద భవనాలు. అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల దారాదత్తము, బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా? ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు? అందులో భాగమే మహాత్మా గాంధీ గారు. మరి ఆ టైంలోనే నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. మరి తాత ఎవరు? నెహ్రూ గారు. మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు తాత. వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం 16 సంవత్సరాలు గడిపారు. భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము 16 సంవత్సరాలు
జైలు జీవితాన్ని యవ్వనంలో వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేసినారు. అది చరిత్ర. ఒక్కో సమయంలో నెహ్రూ గారి అమ్మాయి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు. టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్. నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు. అది రాహుల్ గాంధీ గారి యొక్క తాత ప్రధానమంత్రి, తర్వాత ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె కూడా ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు మన మహాత్మా గాంధీ గారు వెంబడి ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో. ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది. మరి ఆమె కూడా 6 సంవత్సరాల్లో రికార్డు పరంగా 6 years అని వినంగా ఆమె కూడా ఒక 6 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంత అప్పుడున్న పాలసీలు, ప్రభుత్వ పాలసీలు టెర్రరిస్టులు సంబంధించిన దాంట్లో మన అందరూ కూడా తెలుసు. ఆమె చంపబడ్డది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన బాడీ అయితే ముక్కలు చేసి పడేసారు. అదొక చరిత్ర. ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా, పీసెస్ చేసేసారు టెర్రరిస్టులు. ఇది ఎవరికి చెప్తున్నా అంటే బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసోటి దానికి డిబేట్ రాగలుగుతారా? బీజేపీ పార్టీ, బీజేపీ దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా. తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు బీజేపీ వాళ్ళు. దీని మీద డిబేట్ రాగలుగుతారా వాళ్ళు? ఈ చరిత్ర మీద రాగలుగుతారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవరన్నా బీజేపీ పార్టీలో ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక ఉన్న ఆస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా? చెప్పగలుగుతారా? రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్టుల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రులు, సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండైన రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. ఒకసారి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది. ఈరోజు మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి, మీడియా ద్వారా గమనించాలని నేను కోరుతున్నా. అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు చూడండి. మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము
అన్ని మతాలు అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. ఇది చరిత్ర. ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు ఎప్పుడు ఒక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు అరే మీ పైల వాళ్ళు కూడా ఉండాలా ఇలా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పుడెంత 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలని 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత 100 లక్షల 13 లక్షల కోట్లు. అంతే కదా? అదే కోటి 13 లక్షల కోట్లు. అంతే కదా? ఓకే. ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ళ లెక్క ఎక్కడ? 9 ఏళ్లలో డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అంటే ఈ అప్పంతా ఎవరు? దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నాశనం అయిపోతున్నాము, దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిని శ్రీరాముడిని కోరుకోలే. శ్రీరాముడిని కోరుకున్నారా? ఏ చరిత్రగా శ్రీరాముడు అప్రపాటు చేయండిరా అని యాడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏ పుస్తకమన్నా రాసేదా? ఏడన్నా ఎక్కడన్నా? సరే బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర నీది కాదు, తాడు నీది కాదు. నీదేం పోతుంది? శ్రీరాముడు పేరు చెప్తారు, పబ్లిక్ ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నాంటే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకు రానైనా ఇంకా అప్పులు చేయండి కదా? ఇప్పటికే రోడ్ల మీద ఉన్నారు. ప్రజలకు అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలకు ఏమి ఎక్కలేదు, బుర్రకి ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంత ఉన్నదంతా నాశమైన ఎక్కి లాభం లేదు కదా. నేనేమంటున్నాంటే ఇది ఆలోచించేయండి.
అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికల్, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒకసారి నడుచుకుంటా ప్రజల మధ్యలో తిరగాలని భారత్ జోడో యాత్ర బయలుదేరాడు. భారత్ జోడోలో ఏంది, అనేక కులాలు, అన్ని మతాలు, కులాలు కులాలంటే ఎవరు, కుల వృత్తుల కులాలు, అన్ని కులాలు కలిసారు. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, నా సంగారెడ్డికి వచ్చినప్పుడు కానీ లేకపోతే తెలంగాణ తిరిగేటప్పుడు కానీ అన్ని కులాలు కలిసారు. బెస్తోళ్ళు కలిసిరు, యాదవులు కలిసిరు, బుడగ జంగలోళ్ళు కలిసిరు, పోచమ్మలోళ్ళు కలిసిరు, సాగలోళ్ళు కలిసిరు, కుమ్మరులు కలిసిరు, గౌడ్స్ కలిసిరు. అంటే చెప్తున్న కుల వృత్తులు ఇంకా చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర. మాట చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొన్ని కులాలు చూసిన చెప్తున్నా నేను. అంటే జీవనోపాధి అలా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. దాదాపు 4,800 కిలోమీటర్లు, 4,800 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక ఈ సుదీర్ఘమైన ఈ పాదయాత్రలో అనేక విషయాలు వారు అవగాహన. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర నేను గమనించిన కదా, అందరు లీడర్లు ఇక పబ్లిక్ ను కృషి చేయడానికి చేతులు ఒప్పుకుంటా ఇట్లా పోతుంటారు. ఆయన అట్లా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలే. ఎంతసేపు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు కళ్ళతోటి. ఎవరైనా మాలాంటి వాళ్ళని ఎవరైనా సార్ ఇది ఈ కులము ఇది వీళ్ళు ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు. రైతులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం, మహిళా గ్రూపులను ఇన్వాల్వ్మెంట్ చేసినాం, డాక్టర్ సంఘాలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం. రైతుల అన్ని తెలుసు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నము ఈ భారత్ జోడో యాత్ర. మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఆయన రైట్ లెఫ్ట్ 2 చేతులు ఒప్పుతున్నారు. ఆయన ఏ ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడిన కదా ఏమనంటే వాళ్ళ కార్యకర్తలు, మన దేవుడు, మన అందరి దేవుడు హనుమంతుడు. ఇక ఈ మధ్యలో అది బీజేపీకే హనుమంతుడు అన్నట్టుగా చేసేసింది. హనుమంతుడు కూడా అది విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఒక్కోసారి నేను పబ్లిక్ గా చెప్తలే, ఇప్పుడు దేవుడిని మొక్కితే ఇప్పుడు బీజేపీలో కనబడుతున్నారు. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక దేవుడేనా, లీడర్ కాదు. ఆయన దేవుడు, లీడర్ కాదు. నేను కూడా సీతారామ కళ్యాణం చేస్తా, నేనే కాదు దేశంలో అన్ని పార్టీలను చేస్తారు సీతారామ కళ్యాణము. బీజేపీ లీడర్ ఒక్కరు దీపం పెట్టాడు ఆడ. నేను ఛాలెంజ్ చేస్తా మీకు, తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వచ్చా కళ్యాణం చేస్తారు చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు కూడా ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆయన దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ మేమేం చేద్దాం, మాకు దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుని కూడా మిస్ప్రైజ్ చేయవచ్చు అని బీజేపీలను చూసి చేసుకోవాలి. అందుకే మనం
కష్టపడి దేవుణ్ణి మొక్కితే దేవుడు కరుణిస్తాడు. ఇది వాస్తవం. ఇది రాహుల్ గాంధీ గారు కష్టపడేటోళ్లకు సహకరిస్తాడు. ప్రభుత్వం ఉంటే ఆయన కూడా దేవుని మొక్కుతాడు, రాముని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతాడు? కెమెరాలు పెట్టుకొని మొక్కాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కినా, అమిత్ షా గారు మొక్కినా, ఈడ మన రాష్ట్రంలో బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరూ మొక్తాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి. కానీ దీని హైప్ ఓకే. నేను చెప్పేది ఏంటంటే త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. వాళ్ళు కేవలము ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి తపనమనే రాహుల్ గాంధీ గారే. కాబట్టి వారు ఈ ఎన్నికల్లో నిన్న మా కేసీ కిరణ్ గోపాల్ గారు చెప్పారు, ఒక డైరెక్షన్ ఇచ్చి నేను మీడియాలో చూసిన, 15 సీట్లు కాంగ్రెస్ గెలిచేటట్టుగా ప్రయత్నం చెయ్యండి, ఇది మీకు ఇచ్చిన టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పిసిసి సీఎం రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి గారు, పొంగులేటి గారు, దామోదర్ గారు, లేకపోతే ఇంకా మా మంత్రులు జూపల్లి గారు కానివ్వండి, పొన్నాల ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, అంతా మినిస్టర్స్ ఎక్కడోళ్ళు అక్కడంతా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. మేము ఇక్కడ నుంచి 15 సీట్లు నిజంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించినట్టు ఇక్కడ 15 వస్తే దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇవి యాడైతాయి ఈ 15 సీట్లు. కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావడానికి తెలంగాణ ప్రజలు 15 సీట్లు మా అధిష్టానం కోరుకున్నట్టుగా ఇవ్వాలని నేను కూడా గాంధీ భవన్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రజలను ఏం కోరుతున్నామనంటే ఈసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మనమందరం చేసుకుంటే ఇవేమున్నాయి, ఈ పంచాయతీలు ఉన్నాయి చూడండి. 8 సంవత్సరాల 6 నెలలు 8 నెలలు డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి కదా. బంగారం అయితే ఇప్పుడు బంగారం ఎవడు కొనాలా? ఇప్పుడు బంగారం దుకాణంలో పనిచేసే ఒక వర్కరు, ఒక మహిళను చూసిన నేను ఎప్పుడైనా బంగారం కొందాం పోతే 3 ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడన్నా బుద్ధి బంగారం షాపు పోతే ఇస్తుంటే మళ్ళీ ఏమైనా ఉంటే కూడా ఇస్తే అడిగితే అట్లేం లేదు. నేనేమంటాను, అది రియల్ చెప్తున్నా. సీరియస్గా ఒక మ్యాటర్ ఏంటంటే మొన్న నేను ఎప్పుడు కూడా ఎప్పుడన్నా నేను నాకు బంగారం మోజు ఉండదు, పోను. కాకపోతే బంగారం వేసుకోవాలనే ఒక ఇది ఉంటుంది. అంటే షో కాదు, అది రాజముద్ర, బంగారం రాజముద్ర అనమాట. నేనే కాదు, ప్రతి మనిషికి అది పవర్ ఇస్తుంది. అది బంగారం అనేది పవర్, డబ్బుల పవర్ కాదు, అది హెల్త్ పవర్ కూడా ఉంటుంది దాంట్లో. నేను ఏమంటున్నంటే ఈరోజు బంగారం ఎంత ఉంది? ఈరోజు ప్రధానమంత్రి కాకముందు మోడీ ఎంత ఉండే తులం చెప్పగలుగుతారా? 40,000 ఉండే, 36 ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు బంగారం ధర 36,000 ఉండే. నేను 2,000 తులం కాడికే చూస్తున్నా. నేనైతే 28,000
క్యారెట్ 28,000 ఎప్పుడు 2014లో ఎంత 28,000 సారీ 2014 అంటే మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగలేడు ఉన్నప్పుడు 28,000 తులము బంగారము తెలంగాణ ప్రజలారా అక్కజల్లాల నేను మొత్తం మా అక్కజల్ల తల్లులకు అందరూ చెప్తున్నా, నేను గాంధీభవన్ మీడియా గారు చెప్తున్నా. అయినా మీడియా వస్తుందా? లవ్ ఇది ఇంపార్టెంట్ నేను, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో 28,000 తులం బంగారం. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు 75,000 మహిళలు ఆలోచన చేస్తున్నారా? ఇది ఆలోచన చేస్తున్నారా? మధ్యతరగతి కుటుంబాలు, కింద కుటుంబాలు, లేబర్స్ ముచ్చలవాడి ఒక తులం బంగారం పుస్తకాలు కూడా చేసుకోవాలంటే కష్టమైపోయింది. ఇప్పుడు పుస్తలు తాడుతారు, పుస్తలకే కష్టమవుతుంది. ఎవరో చెప్తున్నారు నాకు ఇంత మొదలు 1,00,000 కూడా అవుతుంది అని చెప్పి. రేపు ప్రధానమంత్రి మళ్ళా గఫలత్లు అయిందంటే 1,00,000 అవుతుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది, తర్వాత లాభం లేదు. పెరగదు, నియంత్రణ జరుగుతుంది. ధరలు తగ్గిస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఫస్ట్ బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు. తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. అందులో అనుమానం లేదు. గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గించాడు? 2 నెలల ముందు తగ్గించాడు మోడీ గారు. మొన్ననే కదా 8 ఏళ్ళు దులిపిండు పబ్లిక్ ని. 8 years దులిపి 15 రోజులు అయ్యేది. కోరిక 2 రోజుల ముందు మనం బ్రేకింగ్ చూసినాం. ఇది చీటింగే కదా, తప్పు కదా, ఇదంతా చీటింగ్ చేయడమే కదా. బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలను చీటింగ్ చేసినట్టే కదా. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన, దోపిడి పరిపాలన, దుర్మార్గం పరిపాలన, దోపిడి పరిపాలన, ఈ బీజేపీ పాలన అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది, మన ముందు కళ్ళకు కనబడుతుంది స్పష్టంగా. అందుకే తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఆడ అది కొత్త డ్రామా. ఆడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైతలేదు. ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఈ రాళ్ళు కొట్టుకుంటే ఓట్లు వేస్తే ఎట్లా? ఇక్కడ బంగారం ధర సుక్కలు చూపెడుతున్నాయి. ఇక్కడ బంగారం ధర పట్టపగల సుక్కలు చూస్తున్నాం. ఇక్కడ రాత్రి కాలమైన సుక్కలు పగలే చూస్తున్నాం. ధరలు ఒరిగి ఇప్పుడు జగన్ రాయగొట్టి కానీ వీళ్ళు, చంద్రబాబు రాయగొట్టిరు వాళ్ళు. నేను టీవీలలో చూసి మాట్లాడుతున్నా. మాకేంటంటే మా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉన్నారు కదా. మా కాంగ్రెస్ చేసే తప్పేముంది? 2 రాష్ట్రాలు విడిపోతా అనుకున్నారు, అయిపోయింది సబ్జెక్టు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో స్వయం పరిపాలన మీకు కూడా వచ్చింది కదా. ప్రజలను ఆలోచన చేసుకోవాలి కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా. మీ ముఖ్యమంత్రి హామీ ఉన్నారు కదా, మీ హైదరాబాద్ రాకుండా మీ గల్లీలో తిరుగుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి ఆ సౌలత్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి అదెందుకు ఆలోచన చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సామాన్య మానవులు ఆంధ్రప్రదేశ్ లో ఎంత హ్యాపీగా ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు రాష్ట్ర విభజన వల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినట్టే కదా.
అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే మా బాస్ రాహుల్ గాంధీ గారు ఈ పంచాయతీలు ఉన్నాయి, ఈ కొట్లాటలు ఉన్నాయి, ఈ రాళ్లతో కొట్టుకున్నారు ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కాకుండా ధరలను నియంత్రిస్తూ తగ్గిస్తూ పేదవాడికి అందుబాటులో ఉండే బంగారాన్ని, పేదవాడికి అందుబాటులో ఉండే తినే బంగారాలు, మన వ్యవస్థ తినే పెట్రోలు, డీజిలు, కూరగాయలు, నూనెలు ఇవన్నీ ప్రజల మధ్యలో అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే ఒక నైపుణ్యము, ఒక ఆలోచన, ఒక మంచితనం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఎన్నికల్లో మా అధిష్టానం కోరుకున్నట్టు 15 సీట్లు ఇవ్వాలని మా మెదక్ పార్లమెంట్ కూడా మేము గట్టిగా ట్రై చేస్తున్నాం. మేము కూడా కానీ వీళ్ళేమో శ్రీరామచంద్ర భగవాను తెచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నారు. అక్షంతలు ఒక దిక్కు తిరుగుతున్నాయి, ఆడవాళ్ళు సెంటిమెంటు. ఇప్పుడు మాకు ప్రాబ్లం అంతా ఇదే. ఇప్పుడు అక్కడ తగ్గిపోయినట్టు ఎటు నార్త్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అర్థమైపోయిన వాళ్ళకి రాముడు శ్రీరాముని పేరు చెప్పి వీళ్ళంతా అవుతున్నది. మనం ఎట్లా బతకాలని ఆలోచన చేసుకోండి. అందుకే ఈరోజు నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈరోజు మేము మాట్లాడిందంతా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది అన్ని మంచి మాటలు, మంచి ఉద్దేశాలు ప్రజలు. మీరు కూడా ఒక పార్టీలో కూడా మీడియా కూడా మీకు కూడా అంతే కదా. మీరు బంగారం కొనాలంటే కాంగ్రెస్ రావాలి. మీడియాలు కూడా అన్నం బియ్యం మంచిగా ఇప్పుడు ధరలు పెరిగినా తింటాం కానీ కష్టపడి ఇప్పుడు కొనేటోళ్ళకి ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం కానీ చాలా సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందండి. పరిపాలనా సిస్టమ్ బీజేపీ వాళ్ళకి తెలియదు, పరిపాలించే విధానం వాళ్ళ దగ్గర లేదు. షార్ట్ కట్లో అధికారం వస్తే 5 ఏళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు అనేది బీజేపీ ఎజెండా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశానికి అయితేనే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. నేను ఆయన మైండ్ నేను ఆయన ఆలోచన విధానం గమనించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాదు, ఒక మానవతావాది, మానవత్వంతో ఉన్న మనిషి రాహుల్ గాంధీ, మానవత్వంతో ఉన్న జగ్గారెడ్డి చెప్తున్న మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. రాజు, ఒక ప్రశ్న మీరు అడిగారు. ఫ్యామిలీగా సంబంధించిన అది అంటే మీరు అడుగుడు తప్పు కాదు, నాకు చెప్పాలని కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎలాంటి ఎఫెక్షన్స్ లేని యొక్క పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారిది అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఈ జవాబు సరిపోతుందని నేను అనుకుంటున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మీరు ప్రశ్న ఎవరి గురించి చెప్తున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఈ 4 రోజుల దుకాణం, ఇవన్నీ ఈ ఓట్ల దుకాణాలు, ఇవన్నీ వినవా, ఇవన్నీ ఓట్ల దుకాణాలు. నేనేమంటున్నాంటే నాకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే మెసేజే ప్రజలకు పోవాలి, ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి, మీరు సహకరించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రాధాన్యత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ప్రాధాన్యత.
నా శక్తి కొలది నేను మీ మీడియా సహకారంతో ప్రజలకు ప్రింట్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని పోగలుగుతా దారితీస్తుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రెస్ మీట్ మాదంతా కూడా. నో కామెంట్స్. మీడియా కొందరు మన పడ్డాని వాళ్ళు ఉంటారు, అందరు నాకు మనకు నచ్చిన వాళ్ళు ఉండాలని లేదు కదా. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా అక్కడక్కడ మీడియా సహకరిస్తలేదు. వాళ్ళు దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయి రాంగ్ మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది వారు 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 కళ్ళతోటి మాట్లాడినా, నోటితోటి మాట్లాడినా, కళ్ళ చూపుతోటి మాట్లాడినా ఒక మంచి ఆలోచనతో ఇస్తున్న మెసేజ్, దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నం బీజేపీ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు, వాళ్ళు చేసుకునే ప్రయత్నమే. కానీ అందులో ఇంకో అసలు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా తప్పు పట్టే పరిస్థితి బీజేపీ నాయకత్వానికి లేదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎమోషన్స్ అంటే దేవుడు రెండు రకాలుగా ఉంటుంది మనకు. నా పర్సనల్గా చెప్తున్నాను నేను, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇది కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ కాదు. ఇది యాజ్ ఏ జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నా. నేనే ఉన్నా, నా గురించే చెప్తున్నా, నాకు ప్రజల సంఘం నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ప్రశ్న ఏం అడిగినావు మళ్ళీ చెప్పు. అదే సీతారామ కళ్యాణము అందరూ చేస్తారు, బీజేపీలకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అని, ఎందుకు నమ్ముతున్నారు అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు దేవుడు నేనే ఉన్నా, నేను దేవుణ్ణి మనసు నిండా మొక్కుతా. నా బాధలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఏదో కావాలి అని మొక్కుతా. నేనే కాదు, అందరూ మొక్కుతారు. నాది నేను చెప్తున్నా, మీకు నీది చెప్తలేదు, నేను నాది నేను చెప్తున్నా. ఇప్పుడు మొక్కినంత అవి వచ్చినంతసేపు దేవుని మొక్తా కదా, నేను వచ్చినాక మొక్తానా? నువ్వు మొక్తావా? అంతే కదా. ఇదేంటి మనకు ఒక ఆశ, ఇదేమో భక్తుడు చేసే పని. ఇది ఇక రాజకీయ నాయకులు బీజేపీలు చేసే పని ఏంటంటే, నాలాంటి ఇట్లా బలహీనత ఉన్నోని ఎట్లా వాడుకోవాలి. నాకు అన్ని పేనిండా పరిచయాలు ఉన్నాయి. నాకు బీజేపీలో వచ్చేలా వీరు పరిచయాలు ఉన్నారా, వీరికి దేవునికి భయపెట్టిస్తే వీడు వింటాడు రా అన్న సార్ నేను భయపడతా కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా భయానికి బీజేపీ బెనిఫిట్ పొందుతున్నాడు. విన్నావా? దీని మీద సపరేట్ ఇస్తా శ్రీనివాస్ రెడ్డి క్లాస్. దీని మీద టైం నేను చాలా బాగా స్టడీ చేసా. రాజు సారీ అశోక్ ఇంకెవరు మొన్న రాముల వారి గురించి మాట్లాడినా. ఏడా మొన్న మీడియాలో మీ బ్రేకింగ్ కూడా వేసారు. రాముల వారు దేవుడు, ఆయన లీడర్ చేసిర్రు అని చెప్పిన నేను. ఎవరో మాట్లాడారంట బీజేపీ వాళ్ళు, ఎవరు మాట్లాడారు నన్ను ప్రశ్న అడిగారు. అసలు ఆడ ప్రశ్న మీకు చెప్తున్నా. జగ్గారెడ్డి రావణుడు పాత్ర పోషిస్తున్నాడు అని అన్నాడు అంటాడు. శ్రీరామచంద్రుడేమో క్షత్రియుడు, దేవుడు
రాజవతార్ మానవునిగా పుట్టి రాజు అండి. మీకు పర్లేదా చెప్పొచ్చా? ఆపేయమంటే ఆపేస్తాను, నో ప్రాబ్లం. వింటారా? మెసేజ్ పోతుందా లేదా ఆపేస్తా? ఎక్కువ చాలాసేపు ఏంటంటే ఆపేస్తా. ఇలాగే మైక్ ముందే చెప్తాను, మీ ఇష్టం, వేసుకోరా మీ ఇష్టం. అది తర్వాత బోర్ కొట్టేది వండి, బోర్ లేని కూర్చోండి చెప్తా. ఏముంది, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది, మీకు తెలుసుకోవాలి. ఇవన్నీ చిన్న చరిత్ర తెలుసుకోండి. ఏం కళ్యాణ్ ఇంట్రెస్ట్? ఒకటే ఒక చిన్న మాట చెప్తా మీకు. మీరు అంతా కాదు, మన జూమ్ అలా కొడితే తెలుస్తుంది కదా మీకు. ఏది గూగుల్లో కొడితే తెలుస్తుంది, సినిమాలలో ఉన్నాయి, చరిత్రలు ఉన్నదే చెప్తున్నా. నేను రాసి చెప్తలేను మీకేం. కానీ ఆ బీజేపీ వాళ్ళు ఎవరో నన్ను రావణాసురుడి కింద పోల్చేసారు. బ్రహ్మ ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఐడియా ఉందా లేదా? బాపనోళ్ళకి ఐడియా ఉంటుంది, మీతోళ్ళకి ఐడియా ఉందా లేదా అంటున్నా. తెలుసు కదా. శ్రీరామచంద్రుడు పంచాయతీ ఎవరి వరకు చెప్పండి. శ్రీరామచంద్రుడికి రావణాసురునికి పంచాయతీ, కొట్లాట వాళ్ళిద్దరికే కదా. శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు పోయేటప్పుడు బ్రాహ్మణుడు కావాలి, పూజ చేయాలని శ్రీరామచంద్రుడు భగవానుడు చెప్తాడు. ఇನ್ನು అశోక్ అప్పుడు ఎవరిని బ్రాహ్మణుడు ఎక్కడ అక్కడ అప్పుడు ఎవరో చెప్తారు పక్కకున్న వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఒక రావణాసురుడే, రావణ బ్రహ్మ, ఆయనే బ్రాహ్మణుడు, ఆయనే ఉన్నాడు, ఎవరు బాపురాలు ఎవరు లేరు ఇడైతే అని సలహా ఎవరో ఇచ్చిరాడు. ఆయనకే కబురు పంపించాను, రావణ బ్రహ్మకు కబురు పంపించాను. నేను రావణాసురుడు యుద్ధానికి పోతున్నా, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వే వచ్చి నాకు పూజ చేసిపో అనంటే, ఆయనప్పుడు రావణాసురుడు అంటే రావణ బ్రహ్మని రాముల వారి దగ్గర ఉన్న ప్రాంతానికి వచ్చి ఆయన సక్సెస్ కావాలి అంటే, రాముల వారు ఏంది, ఈ యుద్ధం సక్సెస్ కావాలి, దానికి మనం పోమా ఇప్పుడు గెలవనికి నేను పోతా, మన గుడి పోయినట్టే బ్రాహ్మణుల దగ్గర పోయేది. అట్లా అప్పుడు రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి చూడు ఎంత గొప్పతనం చూడండి. రావణ బ్రహ్మ కూడా గొప్పతనమే కదా. శ్రీరామునిగా గెలవాలనుకున్న రావణ బ్రహ్మ కూడా వచ్చి పూజ చేసి విజయోభావాన్ని చెప్పేసిపోయాడు. ఇది చెప్తారా బీజేపీలు? చెప్పరు. ఎందుకు చెప్పరు? రావణాసురుడిని కొట్టిపిస్తే తిడితేనే శ్రీరాముడి మీద ప్రజలు అని అప్పుడు వీళ్ళు భయపడతారు కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవం చెప్తున్నా, చరిత్ర ఇది. శ్రీనివాస్ రెడ్డి నీకు తెలుసా? గూగుల్లో కొట్టు పొంగడే. కాబట్టి ఇది మనమందరము ధర్మ సూత్ర ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే సరే, ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఎజెండా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మా యొక్క తపన, మా యొక్క ఆవేదన, మా యొక్క అప్పీల్ తెలంగాణ ప్రజలతో తెలియజేస్తూ నమస్కారం అందరికీ. సరే ఓకే, ఎన్నికి వచ్చా షార్ట్ కట్లు ఉంటే అడగండి, చెప్పేస్తా. లేదు వాళ్ళ స్వేచ్ఛ, మనం కాదానికి లేదు మీడియాది. టీవీ నేను అశోక్ మాట్లాడు. కొన్ని రాజకీయ ప్రశ్నలు అన్నీ చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే అశోక్ ఎంఐఎం గురించి అడిగిండు. లే అది ఓకే, ఎంఐఎం గురించి నువ్వు అడిగినావు, నీ ప్రశ్న నేను కాదన్న, తప్పు అడ్డా. కానీ ఇది సమయ సందర్భం కాదు.
ఎందుకంటే ప్రతి చిన్న వర్డింగ్ని కూడా మేము మాట్లాడే ప్రతి అక్షరాన్ని కూడా తప్పుగా తీసుకుపోయే ఒక వ్యవస్థ ఉంటుంది బయట. జగ్గారెడ్డిని ఉన్నది మాట్లాడుతున్నాడు మీకు తెలుసు. నా వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కావద్దు కదా. ఫోన్ ట్యాగ్ మీద జగ్గారెడ్డి ఉన్నది మాట్లాడతాడు, దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కావద్దు కదా. సేమ్ దాని మీద నా అభిప్రాయం వేరే ఉంటుంది. నేను ఏది మాట్లాడా, మీరు నన్ను అడిగిన ప్రశ్న, ఇది సమయం కాదు, ఎన్నికల తర్వాత మాట్లాడతా. ఎంఐఎంలు అశోక్, ఎంఐఎంలు 1000 చెప్పని నేను ఒక్కటి చెప్ప ఇప్పుడు.